ఎం న్యూస్ కి స్వాగతం. రామచంద్రాపురం నియోజకవర్గం కోటిపల్లి కోట గ్రామాల్లో వరద ముంపుకి గురైన ప్రాంతాలను పరిశీలించిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ముంపుకి గురైన 790 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు. మంత్రి ముంపుకి గురైన లంక ప్రాంతాల్లో ఇంకా మిగిలి ఉన్న మత్స్యకార కుటుంబాలను తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. సుందరపల్లి పూళ్ల గ్రామాల ఏటిగట్టు వద్ద ఉన్న పంట పొలాల రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మంత్రి సుభాష్ తక్షణమే గోదావరి ఏటిగట్టు తాత్కాలిక మరమ్మత్తు పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏమన్నా వచ్చేటప్పటికి ఇద్దరు ఒక నాయకుడు కాంట్రాక్టర్ తయారయ్యేవాడు. కాంట్రాక్టర్ ముసుగులో డబ్బులు తినేవారు ఇద్దరు కలిపి. అటు ఏను ఇంకొకడనే తినేసి ఆవిడ పని అటు చేసుకునేవాడు 5 ఏళ్ళు అయిపోయింది. ప్రభుత్వంలో రాగానే తెలుసుకోవటం దీన్ని 55 కోట్లు అవుద్దన్నారు. ఉన్న పలంగా శాంక్షన్ చేసిన పని అవుతాం. ముందు ఏదైతే టెంపరీగా కొట్టుకుపోకుండా ఇసుక బస్తాలు 55 లక్షలు లేకపోవడం వల్ల 10 మందికి ఇస్తున్నారు. రేపు మిగతా 780 మంది ఉంటే ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారు. ఈ లోపల మీరు గొడవలు పెట్టేసుకుని లేకపోతే కంగారు అయిపోతే ఉపయోగం ఉండదు. అందరికీ ఉంటాయి ఏంటి మాకు రాలేదని ఎప్పుడు వస్తున్నారు. అందరికీ వస్తాయి కంగారు అడగండి. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.